నమస్తే. నేను మీ గంటా మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావు. కాలానికి తల వంచిన కవిత్వం కాలక్రమంలో కళంకితమవుతుంది. కాలానికి తల వంచిన కవిత్వం కాలక్రమంలో కళంకితమవుతుంది. కాలం తల దించిన కవిత్వం కలకాల పోతన కీర్తనమవుతుంది. దీని అర్థం తెలుసుకుందామా? ఈ రోజుల్లో చాలామంది కలం బట్టగానే కవులుగా వాళ్ళేదో ఒక పోతన, ఒక వాల్మీకి, ఒక నన్నయ్య, ఒక వేదవ్యాసుని వారసులుగా భావిస్తూ తమను అతిగా ఊహించుకుంటూ తమకు పురస్కారాలు రాలేదనో, తాము గొప్పవాళ్ళమనో, సమాజం ప్రభుత్వం తమను గుర్తించలేదనో వాపోతుంటారు, బాధపడిపోతుంటారు. ఈ విషయంలో మనకు ఒక పోతన స్ఫూర్తిగా అతన్ని మనం తీసుకోవాలి. కారే రాజులు రాజ్యములు గలగవే వారేరి సిరిమూటం కట్టుకొని పోవన్ జాలిరే అన్నాడు పోతన. కాబట్టి అటువంటి రాజులకు నేను కవిత్వం బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్నకన్ కూళలకిచ్చి అప్పడపు కూడు భుజించుట కంటే హాలికులైననేమి సత్కవుల్ కందమూల గౌద్దాళికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అన్నాడు. కాబట్టి నేను ఎవరికి రాజులకు నా కవిత్వం అంకితం ఇవ్వను. నేను ఆ దేవదేవునికి నేను అంకితం ఇస్తాను అని చెప్పాడు. ఆ రకంగా కాలం తలదించిన కవిత్వం, కాలానికి తల వంచిన కవిత్వం కాకుండా కాలానికి కలం తలదించిన కవిత్వమే కలకాలం ఒక పోతన చేతనమవుతుంది, పోతన కేతనమవుతుంది. ధన్యవాదం.